హాయ్, నా పేరు రోహిత్. వోల్గా వీడియోస్ 17 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. దానికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. ఇండియా దీనికి సంబంధించి ప్యాట్రైజ్ ఏమన్నా విన్నా నాకు అంటే సార్ అదే సార్ పాకిస్తాన్ లో కూడా కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డోళ్ళు ఉన్నట్టు చూపించారు. బట్ రియాలిటీగా చూసుకుంటే మూవీలో అంటే ఎక్కువగా కాన్ఫ్లిక్ట్స్ లేకుండా రియాలిటీకి దగ్గర చూపించారు. చాలా బాగుంది. రోల్ ఎలా అనిపించింది, డాన్స్ ఎలా అనిపించింది? సార్ సాయి పల్లవి రోల్ ఓవరాల్ గా చూసుకుంటే నాగ చైతన్య ముందరైతే వెళ్ళిపోయింది సార్. ఈసారి ఎందుకు నాగ చైతన్య కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇప్పుడు మీరు పుష్పలో ఎవరి రోల్ అయినా బాగుందంటే అల్లు అర్జున్ చెప్తారు కదా, ఈ మూవీలో కూడా. ఇక్కడ జానర్ గురించి కదా, జానర్ సార్ అదే సార్ ఇక్కడ ఓన్లీ సాయి పల్లవి ఒకటే కాదు, సాయి పల్లవి పక్కన ఎవరైతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నారో, లేడీ క్యారెక్టర్స్ ఉన్నారో, ఎమోషన్ అనేది కరెక్ట్ గా క్యారీ ఫార్వర్డ్ చేశారు. ఆ లెటర్ సీన్స్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే వాళ్ళ కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ కట్ గా చూపించారు. సో డెఫినెట్లీ ఇట్స్ వాళ్ళిద్దరి కెమిస్ట్రీ ఎలా ఉందండి? మ్యామ్ ఒక లవ్ స్టోరీ ఒకటి. ఇది నాగ చైతన్యకి పర్ఫెక్ట్ జోడీ ఎవరైనా ఉన్నారంటే సాయి పల్లవి మాత్రమే. వాళ్ళ కెరియర్ లో ఇంకా నెక్స్ట్ మంచి మూవీస్ రావాలని కోరుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలో ఇది బెస్ట్ ఫిల్మ్ అనుకోవచ్చా? డెఫినెట్లీ సంక్రాంతి మూవీస్ కన్నా ఇది చాలా బెస్ట్ అనమాట. సంక్రాంతిలో నాకు ఏ మూవీస్ నచ్చలేదు, ఈ మూవీ డెఫినెట్లీ బాగా నచ్చింది. ఏంటి మూవీలో హైలైట్స్ ఏంటి? మ్యామ్ ఒక ఎమోషనల్ లవ్ ట్రాక్ మ్యామ్. దీనికన్నా ఎమోషనల్ లవ్ ట్రాక్ ప్రతి ఒక్కరి లైఫ్ లో లవ్ స్టోరీ అనేది ఉంటుంది. ఆ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది అన్నమాట. ఎంత బాగా ఎమోషనల్లీ చూపించిందంటే నాగ చైతన్య యాక్టింగ్ ద్వారా కానీ, లేకపోతే చందు మొండెటి ఫ్యూ సీన్స్ ఏవైతే ఉన్నాయో ఏడిపించేశాడు. చందు మొండెటికి బెస్ట్ డైరెక్షన్ మూవీ అని చెప్పలేను, కానీ హియర్ అండ్ దేర్ ఫ్లాస్ అయితే ఉన్నాయి. బట్ డెఫినెట్లీ మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అరే ఒక మంచి మూవీ చూశాను. ఎట్లా ఉంది? ఫస్ట్ హాఫ్ ఎట్లా అనిపించింది, సెకండ్ హాఫ్ ఎట్లా అనిపించింది? బోరింగ్ అనిపించిందా? యూజువల్లీ ఎట్లయితుంది అంటే, ఇప్పుడు మనకి తమిళ్లో రీసెంట్లీ మీరు అన్ని మూవీస్ చూసుకొని ఫస్ట్ హాఫ్ బాగుంటే సెకండ్ హాఫ్ బాగుండదు. అందుకోసం వాళ్ళ మూవీస్ ఎక్కువ కలెక్షన్ చేయట్లేదు తెలుగు మూవీస్ కంపేర్ చేసుకుంటే. ఇక్కడ మనకు కంప్లీట్లీ ఆపోజిట్ అయిపోయింది అనమాట. ఫస్ట్ హాఫ్ యావరేజ్ ఉంది, సెకండ్ హాఫ్ బ్లాక్ బస్టర్ అయింది. సో సింపుల్ సమరసింహారెడ్డి కానీ నరసింహనాయుడు చూసుకుంటే ఫస్ట్ హాఫ్ ఏం బాగుండదు, సెకండ్ హాఫ్ ఆ ఫ్లాష్ బ్యాక్ ద్వారానే మూవీ పీక్ లెవెల్లో వెళ్ళిపోయింది. ఈ మూవీ కూడా అంతే. ఏం లే, అంత మంచిగా ఉంది. భక్తి ఉండదు, అంత బాగుంది. అట్లేం లేదులే. పిచ్చి సినిమాలో అది పిచ్చి సినిమా కాదు, మంచి స్టోరీ సినిమా. మీకేం నచ్చింది ఆ సినిమాలో బాగా? నాకు సినిమా మొత్తం నచ్చింది. ఎట్లా ఉంది? ఫస్ట్ హాఫ్ ఎట్లా అనిపించింది, సెకండ్ హాఫ్ ఎట్లా? ఫస్ట్ లాస్ట్ అంతా నచ్చింది అబ్బా. నాకేం బోరు కొట్టడము, నిద్ర రావటము అట్లేం లేదు. పాటలు ఎట్లా ఉన్నాయి? పాటలు ఉన్నాయి, దేవుని భక్తి ఉంది. అదంటే నాకు అట్లా ఇష్టమే. అవన్నీ కూడా అంతా నచ్చింది. అవును, అంత బాగుంది. ఓకే, అట్లేం లేదు, బాగుంది. వచ్చారా అమ్మ సినిమాకి? ఫ్యామిలీతో వచ్చారా? ఫ్యామిలీతోనే, మా కొడుకులు, మా తమ్ముడు. మీరు అక్కడ ఏం వర్క్ చేస్తారు? అక్కడేం వర్క్ లే, మా కొడుకు డాక్టర్ గమని ఇంట్లో ఉంటా. ఏం వర్క్ చేసేలే. అంటే పల్లికారులు అంటే మత్స్యకారులు ఇలాగే వెళ్తూ ఉంటారు కదా వేటకి, మీరు చాలా దగ్గర నుంచి వస్తారు, కరెక్ట్గానే చూపించారు. అవును, అంత కరెక్ట్ గానే, అంత మంచిగా. ఏంటి అందరు బాగుందని చెప్తున్నారు? సెంటిమెంట్ బానే ఉంది, బట్ సెంటిమెంట్ చాలా ఎక్కువ అయ్యి కొంచెం లాగ్ ఉంది. ఎట్లా ఉంది? ఫస్ట్ హాఫ్ ఎట్లా నడిచింది, సెకండ్ హాఫ్ ఎట్లా నడిచింది? సినిమా ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ వైజ్ చాలా సూపర్ అండి, కానీ సెంటిమెంట్ కొంచెం ఎక్కువ అవడం వల్ల కొంచెం ఇదే. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసింది చూపించలేదా సినిమాలో? నేనైతే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సినిమాకి వచ్చాను, ఎందుకంటే ఏదైనా సినిమా చూసినప్పుడు డిఫరెంట్ ఉంటాయి కాబట్టి నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. ఎన్నిసార్లు చూడొచ్చు సినిమాని? ఒకసారి చూడొచ్చు. ఇటండి నాగ చైతన్య గారికి ఈ సినిమా ఆయన కెరియర్ లోనే బెస్ట్ మూవీగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇది యాక్షన్ మూవీ కాదు, లవ్ స్టోరీ, రియల్ లైఫ్ స్టోరీ. సో యాక్టింగ్ తోనే ఆయన ప్రూవ్ చేసుకోగలరు. సో ఆయన యాక్టింగ్ ఈ సినిమాలో 100% కనపడుతుంది. సినిమా సూపర్ హిట్. February 14th కి అందరూ లవర్స్ తో వచ్చి చూడొచ్చు. ఈ మూవీ అయితే చాలా బాగుంది. సినిమా బాగా సెంటిమెంటల్ అంటున్నారు, అంటే ఒక సెంటిమెంటల్ సెంటిమెంట్ డ్రామా ఉంది, లవ్స్ ఉంది, సాంగ్స్ ఉంది, మ్యూజిక్ ఉంది, లిటిల్ యాక్షన్ కూడా ఉంది. రియల్ స్టోరీ కాబట్టి ఇందులో మనం కల్పించి చేయడానికి ఏముండదు. కొంచెం లాస్ట్ ఎండింగ్ లో కొంచెం సినిమాటిక్ గా ఉంటది. సినిమాలో హైలైట్స్ ఏంటి? సినిమాలో హైలైట్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ హైలైట్స్ ద సాంగ్. నాకైతే బేసిక్ గా నేను మూవీకి వచ్చింది ఆ సాంగ్ ఏదైతే పల్లవి గారి మూవ్ ఉందో ఆ మూవ్ చూసి నేను వచ్చాను. సినిమా అయితే 100% నేను సాటిస్ఫైడ్. సినిమా బాగా నచ్చిందా, సెకండ్ హాఫ్ బాగా నచ్చిందా? సెకండ్ హాఫ్ ఈస్ కంప్లీట్లీ స్టోరీ బేస్డ్. ఫస్ట్ హాఫ్ అంతా రొమాంటిక్ గా లవ్ స్టోరీ కింద నడుస్తుంది. లాగ్ అని ఏం లేదు, సినిమా చాలా బాగుంది. ప్రతిదీ లాగ్ అనుకుంటే ఇంక సినిమా చూడటం వేస్ట్. దేశభక్తి చూపిస్తారు, బట్ బేసిక్ గా కంటెంట్ ఈజ్ అబౌట్ లవ్ స్టోరీ. ఒక ఫిషర్ మ్యాన్ వాళ్ళ ఏరియాలో ఒక అమ్మాయి లవ్ స్టోరీ, వాళ్ళు అనుకోకుండా పాకిస్తాన్ లో చిక్కుపోతే అలా ఇండియాకి వచ్చారు అన్నది మెయిన్ కంటెంట్. కరెక్ట్ అవుతుంది.
ఎక్కడ కూడా బోర్ అనిపించిన సినిమా ఎక్కడ కూడా. మరి జనాలు ఎలా చెప్తున్నారు నాది ఇది కంటే మేమేదో కావాలని చెప్తాం. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఏది అనిపించింది? ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, సెకండ్ హాఫ్ అయితే ఇంకా బాగుంది. సాంగ్స్ ఎట్లా ఉన్నాయి? సాంగ్స్ సూపర్ అండి, దేవి మంచి మ్యూజిక్ ఇచ్చాడు. వాళ్ళిద్దరి కెమిస్ట్రీ ఎట్లా అనిపించింది? చాలా నాకైతే సాయి పల్లవి ఇదివరకు కూడా బాగా యాక్ట్ చేశారు. వాళ్ళ కెమిస్ట్రీ ఎప్పుడు బాగా సక్సెస్ఫుల్, వెరీ సక్సెస్ఫుల్ కర్రీ. ఎన్నిసార్లు చూడొచ్చండి మూవీని? సినిమా ఎన్ని సార్లు చూడండి, నేనైతే ఇంకోసారి చూద్దాం అనుకుంటున్నానండి. మరి మిగతా వాళ్ళ టేస్ట్ ఎలా ఉంటుందో నేను చెప్పలేండి. ఈ మధ్యకాలంలో వచ్చిన మూవీస్ లో ఈ సినిమా అంటే ది బెస్ట్ సినిమా అనుకోవచ్చా? లవ్ సబ్జెక్ట్ ది బెస్ట్, లవ్ సబ్జెక్ట్ ది బెస్ట్. బాగుందండి, డీసెంట్ వాచ్, గుడ్ వాచ్. యా సో కంప్లీట్ సెంటిమెంటల్ అంటున్నారు. సెంటిమెంట్ అంటే టోటలీ ఎమోషన్స్ డ్రివెనే అంతా. బేసిక్గా నాకు ఫస్ట్ హాఫ్లో లాస్ట్ 40 minutes అయితే చాలా బాగా నచ్చింది. అంటే ఆ ఫిషర్మెన్ లైఫ్ స్టైల్, వాళ్ళ లైఫ్లో ఉండే కాన్ఫ్లిక్ట్స్ అని చాలా బాగా ప్రెజెంట్ చేశారు. మ్యూజిక్ కూడా దానికి ఫ్యూల్ యాడ్ చేసింది. ఫస్ట్ హాఫ్ ఎట్లా అనిపించింది? సెకండ్ హాఫ్ ఎట్లా అనిపించింది? యా ఫస్ట్ హాఫ్ నాకు పర్సనల్గా చాలా నచ్చిందండి. బేసిక్గా ఫస్ట్ హాఫ్ లాట్ ఆఫ్ డ్రామా ఉంది యాక్షన్ కంటే. సెకండ్ హాఫ్లో పాకిస్తాన్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి. పాకిస్తాన్ సీన్స్లో రైటింగ్ కొంచెం స్ట్రాంగ్ ఉంటే ఇంకా స్ట్రాంగ్ హోల్డ్ ఉండేది మూవీ. బట్ నాకు పర్సనల్గా నచ్చింది అయితే లవ్ స్టోరీ. మేబీ కొంతమందికి ఆ పాకిస్తాన్ సీన్స్ నచ్చచ్చు. సాంగ్స్ ఎట్లా అనిపించింది? సాంగ్స్ చాలా బాగున్నాయి, మ్యూజిక్ చాలా బాగుంది. సినిమా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం? చూసే ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయాలి? ఒక డీసెంట్ వాచ్ అండి. లైక్ మరీ హై ఉండదు, మరీ అంత స్ట్రాంగ్ ఎమోషన్స్ ఏమి ఉండదు, కానీ లైక్ ఒక డీసెంట్ వాచ్. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలో ది బెస్ట్ సినిమా అంటే? యా ఆబ్వియస్లీ వెరీ ఆర్గానిక్ గా ఉంటుంది మూవీ. అన్వాంటెడ్ కమర్షియల్ స్టఫ్ ఏం లేదు. యా డీసెంట్ వాచ్. నాకు ఫస్ట్ హాఫ్ లో లాస్ట్ 40 minutes చాలా బాగా నచ్చింది. ఎట్లా ఉంది సినిమా? ఏం చెప్పమంటారండి, సినిమా అయితే చాలా చాలా బాగుంది. బ్లాక్ బాస్టర్ అన్నమాట. ఒక మంచి లవ్ స్టోరీ తీసుకొని ఇంత బాగా తీశారంటే చాలా బాగుంది అనమాట. ఆ శ్రీకాకుళం స్లాంగ్ కానీ అక్కడ ఉన్న సాంప్రదాయాలు కానీ చాలా బాగుంది సినిమా అయితే. మెయిన్ రెండు బ్లాక్ బాస్టర్ అనమాట. మెయిన్ లవ్ స్టోరీ నాగ చైతన్యకి సాయి పల్లవికి మధ్య ఉన్న ట్రూ లవ్ స్టోరీని వాళ్ళిద్దరు కలిసినప్పుడల్లా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ సీన్స్ కానీ చాలా కనెక్ట్ అవుతారు. ప్రతి ఒక్కళ్ళు ఏడుస్తారు అన్న. దేశభక్తిని ఎలా కించపరిచిలో అయితే సినిమాలను చాలా బాగా చక్కగా చూపించారు. చందు మొండడి గారు హ్యాట్స్ ఆఫ్ సార్. ఈ స్టోరీని మా సాయి పల్లవి గారిని తీసుకోండి. ఆమె లేడీ పవర్ స్టార్లో ఏమన్నా ఆమె దేవత అని కూడా చెప్పచ్చు. అంత పెద్ద యాక్టింగ్ చేసింది. నాకైతే చాలా బాగా అనిపించింది. హైలైట్స్ ఆ సాంగ్ కి మాత్రం స్ప్రింగ్ ఎగిరింది. ఇది కదా సినిమా. అండ్ ఫస్ట్ హాఫ్ మాటలు లేవు మేడం. ఫస్ట్ హాఫ్ ఏం చెప్తారు, సినిమా మొత్తం సూపర్. ఫస్ట్ హాఫ్ లాగ్, సెకండ్ హాఫ్ లాగ్ అని అది ఏం లేదు. సినిమా స్టోరీ, సినిమా తండెల్ అంటే ఏంటి, తండెల్ స్టోరీ అంటే ఏంటో ఈ సినిమాలో చూపించిండు. అండ్ సాయి పల్లవి గారు బుజ్జితల్లి సాంగ్స్ మాత్రం ప్రతి ఒక్కరు ఏడుస్తారు. బుజ్జితల్లి సాంగ్స్ ప్రతి ఒక్కరు ఏడుస్తారు. నేను అనుకున్న అల్లు అరవింద్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు ఎన్ని కోట్లైనా ఇలాంటి అవుట్ ఫిట్ ఇచ్చిండ్రు. బ్లాక్ బాస్టర్ సినిమా. పుష్ప రికార్డు మాత్రం బద్దలు కొడుతుంది, బ్రేక్ చేస్తారని చెప్పుకోవచ్చు. 1000 కోట్లు మాత్రం పక్కా ఈ సినిమాకే. ఎందుకంటే మంచి కంటెంట్ సినిమా. నాగ చైతన్య విశ్వరూపం ఈ సినిమాలో చూపించిండు. సినిమా మాత్రం సూపర్. సాంగ్స్ చాలా బాగున్నాయి, సాంగ్స్ చాలా బాగుంది. అండ్ ఆర్ఆర్ కూడా చాలా బాగుంది. అంటే మాస్ హీరో నాగార్జునాన్ని మాస్గా చూస్తే ఎలా ఉంటుందో అలా నాగ చైతన్య కనిపించారు. చాలా బాగుంది. ఆల్రెడీ చూసాం కదా ఇంతకు ముందు, బట్ ఇది చాలా డిఫరెంట్ గా ఉంది. మనము ఆ క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ అయిపోతాం. అమ్మాయిలు అయితే సాయి పల్లవి, అబ్బాయిలు అయితే నాగ చైతన్య క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి మనం ఫీల్ అవుతాము. అలా ఫీల్ అయ్యాము అంటేనే సినిమా హిట్ అనే. చాలా బాగుంది. అది అసలు ఫ్లాప్ అనే మాటే లేదండి. సూపర్ డూపర్ హిట్ మూవీ, బట్ కానీ ఫ్లాప్ అనే క్వశ్చనే లేదు. యా డెఫినెట్ గా. ఇట్లా ఒక సీన్ నచ్చింది పర్టికులర్ గా ఇది నచ్చింది అని ఉండదండి. ఆ 2.5 hours మీరు అందులోకి మీరు ఇన్వాల్వ్ అయిపోయి వెళ్ళిపోతారు. పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా ఎలివేట్ అయింది. అండ్ రాక్ స్టార్ డిఎస్పీ గారు కూడా ఆయన ప్రూవ్ చేసుకున్నారు. ఎందుకు రాక్ స్టార్ అని అంటారు, ఆయన పని అయిపోయింది. పుష్ప 2 Part 2 లో బీజేఎం కి తీసేశారు, సామ్ దొల్లగొట్టాడు. ఆయన అసలు ఎందుకు రాక్ స్టారో, ఆయన ఎందుకు ఇన్ని టికెట్స్ ఉన్నాడో జస్ట్ ప్రూవ్ చేశాడు అన్న రాక్ స్టార్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా చేశారు. అండ్ చాలా చాలా బాగా వచ్చింది. ఆ బుజ్జితల్లి మ్యూజిక్ బిట్ తీసుకొని ప్రూవ్ చేయడం అండ్ ఎలివేషన్ సీన్స్ లో కొంచెం బాగుంది, చాలా బాగా చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా కంప్లీట్లీ లవ్ స్టోరీ డ్రివెన్ అండి. అది అంటే ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసింది లవ్ స్టోరీని మాక్సిమం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. లైక్ ఓకే సంథింగ్ లైక్ వాళ్ళ తాండిల్ స్టోరీ చూపిస్తారు అనుకున్నారు. అదంతా సెకండ్ హాఫ్ లోనే స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఓకేష్ కనిపించింది అండి. అంటే ఫోర్స్డ్ సీన్స్ చాలా డైరెక్షన్ ఏంటండి.
వాళ్ళకి నాగ చైతన్య సాయి పల్లవి కెమిస్ట్రీ ఎట్లా ఉంది? కెమిస్ట్రీ వాళ్ళు ఆబ్వియస్లీ అండి, వాళ్ళు యాక్టర్స్ కాబట్టి అండ్ దే ఆర్ నోన్ ఫర్ ఇట్. నాగ చైతన్య గారు యాక్టింగ్ కానీ సాయి పల్లవి గారి యాక్టింగ్ నుంచి కానీ మనం పేరు పెట్టడానికి ఏం లేదు. అండ్ సాయి పల్లవి గారికి ఇలాంటి రోల్ అయితే కొత్త కాదని నేను అంటాను. సినిమాలో హైలైట్స్ ఏంటి? సినిమాలో హైలైట్స్ అయితే పాకిస్తాన్ లో జరిగే కొన్ని సీన్సే, బట్ డైరెక్షన్ లిబర్టీ వల్ల మూవీ అయితే ఇట్స్ ఓకే మూవీ అండి. అని ఒక చూపించడం, స్క్రీన్ పైన చూపించడం, ఆ స్క్రీన్ లో చూస్తూ ఉంటే మన ముందు, మన ఇంటి ముందు ఒక జరుగుతుంది లైఫ్ స్టోరీ అన్నట్టు అనిపించడం, అవన్నీ చూసిన తర్వాత సినిమా చూడలేకపోతే మనం వేస్ట్, మనం బ్రతుకుండి వేస్ట్ అనిపించింది. నిజంగా చెప్తున్నా, సమంత మీద ఒట్టు, ఈ సినిమా సూపర్ హిట్. నిజంగా చెప్తున్నా, సూపర్ హిట్ అంటే సూపర్ హిట్ భయ్యా. మొన్ననే మా ఫ్రెండ్ గారికి జైలు నుంచి వచ్చింది బేలు, మన ముందుకు వచ్చేసింది భయ్యా సినిమా తండేలు. సినిమా బాగుంది, ఈ సినిమాని ఆదరించండి, అభిమానించండి, ఇండస్ట్రీ హిట్ చేయండి. సాంగ్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, డిఎస్పి గారు ఇరుగా తీసేసారు. ఆఫ్టర్ లాంగ్ టైం మంచి మ్యూజిక్ తో ముందుకు వచ్చిర్రు. ఎందుకంటే బుజ్జి తల్లి వచ్చేస్తున్నాను కదే కానీ, ఫస్ట్ సాంగ్ కానీ అన్ని సాంగ్స్ బాగుంటాయి. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది, స్క్రీన్ ప్లే బాగుంటుంది, డైరెక్షన్ పరంగా కానీ అన్ని విజువల్స్ పరంగా మన ముందు జరుగుతుంది, మన ముందు మన ఫ్రెండ్కే జరుగుతుంది, మన రిలేటివ్స్కే జరుగుతుంది అన్నట్టు చూస్తూ ఉంటాం అన్నమాట. హైలైట్ సీన్స్ సాయి పల్లవి గారి యాక్టింగ్, స్టార్టింగ్ సీను, రైల్వే స్టేషన్ లో సాయి పల్లవి గారు కూర్చున్న సీను, ఆ క్లైమాక్స్ సీన్స్ ఏడుస్తాం మనం చూస్తూ ఉంటే, అంత బాగుంటది. నా సినిమా బాగుందన్న. మూవీలో హైలైట్స్ ఏంటి? మూవీలో హైలైట్స్ వచ్చేసి పాకిస్తాన్ లో అరేంజ్ చేసినప్పుడు మనోడు ఇండియా పవర్ ఏందో చూపిస్తాడు. అక్కడ పాకిస్తాన్ ఖైదీలు ఉంటారు కదా, వాళ్ళు రెచ్చగొడతారు మనోళ్ళని, వాళ్ళను బాగా ఇరగొట్టేసి మన ఆగస్టు 15th రోజు మన జెండా ఎగిరేసి సైల్యూట్ కొడతాడు. సూపర్ హైలైట్ సీన్ అది. హైలైట్ సినిమాలో సినిమాలో మీకు బాగా ఏం నచ్చింది? అంటే ఫస్ట్ హాఫ్ బాగా అనిపించిందా, సెకండ్ హాఫ్? ఫస్ట్ హాఫ్ జస్ట్ ఒక 5-10 minutes లో అనిపించింది, సెకండ్ హాఫ్ మాత్రం దుమ్ము దులిపేసింది. సూపర్ ఉంది. సాంగ్స్ బాగున్నాయి మేడం, దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ కూడా సూపర్ ఉంది, కొత్తగా అనిపించింది నాకు. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలో ది బెస్ట్ సినిమా అనుకోవచ్చు ఇది? అంటే బెస్ట్ లో అవి కూడా బెస్టే, ఇది కూడా బెస్టే. మన వెంకీ మామ నవ్వుపించిండు, ఇవాళ అల్లుడు వచ్చి సెంటిమెంటల్ తో ఏడిపించిండు. సినిమా ఓవరాల్ గా బ్లాక్ బస్టర్, అక్కినేని ఫ్యామిలీకి బ్లాక్ బస్టర్. చేసినా కూడా కరెక్ట్ చేయాలి, నిజాయితీ చేయాలి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా సచ్చిందాకా బతికిన అమ్మాయితో బతకాల, దట్ ఈస్ లవ్ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం చాలా బాగుంది, ఒక లవ్ స్టోరీ మాత్రం సూపర్ చేశారు. అంటే ఎక్కడ కూడా నీకు బోరింగ్ అనేది లేదు సినిమా. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, ప్రతి సీన్ మనం చూసినా కూడా ఎంజాయ్ చేస్తాం. ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా సినిమా మాత్రం హిట్ కొట్టిండు. అంటే ఇది రెండో సినిమా సాయి పల్లవి గారు, ఫస్ట్ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది, ఇది సెకండ్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. రాబోయే సినిమా మూడో సినిమా కూడా రావాలని అనుకుంటున్నా ఇష్టంతో, అది కూడా సెన్సేషన్ కావాలి, ఇద్దరు కాంబినేషన్లు అనుకుంటున్నా. సినిమా మాత్రం మంచి సినిమా. ఇంకోటి ఇలా శివరాత్రి రాకముందుకే మనకు శివుని చూపించి ఒక సాంగ్స్ చూపించి సాయి పల్లవి గారిని, నాగ చైతన్య గారి డ్యాన్స్, ముందుగా శివరాత్రి వచ్చినట్టు అనిపించింది నాకు. ఆ శివుని సాంగ్స్ చూస్తుంటే బోలో శంభో శంకర హర మహాదేవ అన్నట్టు మాకు అనిపించింది, అంత బాగుంది. సినిమా మాత్రం చాలా బాగుంది. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. మన ఇక్కడ నుంచి పాకిస్తాన్ పోయి మళ్ళా ఇండియన్స్ వాళ్ళని తీసుకోపోతారు, అక్కడ తప్పిపోయి అక్కడ పోతారు. మళ్ళా మన ఇండియన్స్ వాళ్ళు అంటారు, ఏం తప్పు చేసి వచ్చారంటే, సార్ మేము తప్పిపోయి వచ్చినాం సార్ అంటారు. అయినా నమ్మరు వాళ్ళు, అయినా మన వాళ్ళు అంత నిజాయితీగా మళ్ళీ బయటకు వస్తారు. దట్ ఈస్ ఇండియన్స్. మళ్ళీ అక్కడ పోయి మన జెండా ఎగరేస్తారు పాకిస్తాన్ లా. బోలో భారత్ మాతాకి జై. మన ఇండియన్స్ అంటే అంత పవర్ఫుల్. ఎక్కడ పోయినా మన ఇండియన్ ఏ అడుగు పెట్టినా నిజాయితీగానే ఉంటాం. మనం ఎక్కడ పోయినా కూడా ఎవరి దగ్గర దొరికినా కూడా తప్పుగా దొరకం, నిజాయితీగా పోతాం, నిజాయితీగా బయటకు వస్తాం. అదే మన ఇండియన్ పవర్. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సినిమా ఒక సెన్సేషన్ సినిమా. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీ బాగుంది. సెకండ్ హాఫ్ మళ్ళీ మన ఒక పాకిస్తాన్ బార్డర్ లో పోయి మళ్ళీ మనలో ఇండియన్ పవర్ అనేది చూపించడంలో అదొకటి బాగా చూపించిండు. అంటే ప్రతి సీన్ లో సాయి పల్లవి, నాగ చైతన్య ఏడిపించేస్తారు సినిమాలో మొత్తం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోడు కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ప్రతిదీ మనం చాలా ఎంజాయ్ చేస్తాం. ఒక లవ్ చేసిన మాత్రం ఇలా చాలా మర్చిపోరు అనమాట. ఎన్ని కోట్లు ఇచ్చినా, ఎన్ని లక్షలు ఇచ్చినా అంటారు కదా సినిమాల్లో. ఒకటే చెప్తున్నా, లవ్ అంటే లవ్ కి ఎంత పెట్టినా తక్కువనే. హైలైట్స్ అవి ఎప్పటికైనా హైలైటే. సినిమా మాత్రం హైలైట్ సినిమా, బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్. తండేల్ సినిమా చాలా రియల్ స్టోరీ కాబట్టి, సో స్టోరీ గురించి నో కామెంట్స్. ఫస్ట్ థింగ్, యాక్టింగ్ వైజ్ నాగ చైతన్య గారు, సాయి పల్లవి గారు కావచ్చు, ఇంకా కొన్ని మెయిన్ క్యారెక్టర్ చేసిన ప్రతి ఒక్కరు కుమ్మేశారు. ఏవైతే పాకిస్తాన్ జైల్లో కొన్ని సీన్స్ జరుగుతాయో చాలా కొంచెం బాధగా అనిపించినా చాలా ప్రౌడ్గా అనిపిస్తాయి కొన్ని సీన్స్. ఇంకొన్ని సాంగ్స్ కావచ్చు, ఇవన్నీ ఓవరాల్ చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి తండేల్ ముందు, తండేల్ తర్వాత అని చెప్పుకునే యాక్టింగ్ ఈయన చేశారు ఈ సినిమాలో అనే గట్టి ఫీలింగ్ నాకు అనిపించింది. సో ఓవరాల్గా చెప్పుకుంటే
సినిమా చాలా బాగా అనిపిస్తుంది. ఇంకొకటి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది, జాలర్ని కొంచెం గవర్నమెంట్ కూడా పట్టించుకుంటే బాగుంటుంది. ఇక్కడ నుంచి అంటే ముందు పట్టించుకుంటున్నారో లేదో అనేది బయట జనాలకు తెలియకపోవచ్చు. ఈ సినిమా చూసిన తర్వాత వాళ్ళు పడ్డ కష్టాలు జనాలకి తెలుస్తున్నాయి కాబట్టి ఇంకొంచెం వాళ్ళకంటూ కొన్ని రూల్స్ పెట్టి ఇంకొంచెం చేస్తే బాగుంటుందని ఫీలింగ్ అయితే వస్తుంది. దేశభక్తి గురించి చాలా బాగా చూపించారు. ఆ పాయింట్స్ చాలా బాగా అనిపించారు. ఇప్పుడు చెప్పినవన్నీ హైలైట్స్. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలో ఇది ది బెస్ట్ సినిమా అని అది ఐ కెనాట్ సే ఇట్, ఎందుకంటే డిఫరెంట్ ఆడియన్స్ ఉంటారు. నేను కొన్ని పాయింట్స్ కనెక్ట్ అయ్యాను, ఇంకొందరు ఇంకొన్ని పాయింట్స్ కనెక్ట్ అవుతారు. సో దీంట్లో చెప్పిన పాయింట్స్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. నేనైతే ఇప్పుడే తాండేలు చూసి వస్తున్నా. తాండేల్ దుల్లగొట్టాడు నాగ చైతన్య గారు, మన శేఖరం అబ్బాయి లాగా దుల్లగొట్టారు. ఎందుకు అంటే అంత మంచి లవ్ స్టోరీ, అంత మంచి యాక్టింగ్, సాయి పల్లవి గారితో అంత మంచి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, అలానే అంత మంచి దేశభక్తి చూపించారు కూడా. మంచి ఫైట్ సీక్వెన్సెస్ తో వీళ్ళు పాకిస్తాన్ లో చిక్కుకున్నప్పుడు కానీ, ఆ సెంట్రల్ జైల్లో కానీ, అలానే బోట్ మీద ఉన్న యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఎక్కడ కూడా నాగ చైతన్య గారు తగ్గిందే లేదు అసలు అన్నట్టు నటించారు. చందుమోహన్ రెడ్డి గారికి ఈయన ఒక ప్లస్, అలాగే ఈయనకి చందుమోహన్ రెడ్డి గారు ఒక ప్లస్. ఇద్దరు ఒకరి కోసం ఒకరు బాగా మంచిగా సినిమాలు తీసుకోవచ్చు. హ్యాపీగా ఇంకో 10 సినిమాలైనా తీసుకోవచ్చు. సినిమా చూసి వచ్చాక అమ్మయ్యా ఇంత మంచి సినిమా చూసాను రా ఇన్నాళ్ళకి అని ఒక మంచి ఫీల్ అయితే కలిగింది. సాయి పల్లవి గారు క్లియర్ డామినెన్స్ ఆన్ స్క్రీన్ 100% డామినెంట్ గా చేశారు. ఆవిడ ఏ సినిమా డామినేట్ చేయలేదు, అలాంటి క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటుంది ఆవిడ. కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ అనేవి కాకుండా క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉండాలి, అలా చూస్ చేసుకుంటారు సాయి పల్లవి గారు. ఇలాంటి సినిమాలో కూడా, ఈ సినిమాలో కూడా అలాంటి క్యారెక్టరే ఉంది. సో ఆ లవ్ స్టోరీని చూపిస్తూ, పేట్రియాటిజంని చూపిస్తూ ఎక్కడ సినిమా ట్రాక్ మారుద్దు అనుకున్నా ట్రైలర్ చూసినప్పుడు, కానీ స్క్రీన్ ప్లేలో చందుమోహన్ రెడ్డి గారు మళ్ళీ హ్యాట్స్ ఆఫ్. ఎందుకు అంటే ఒక లవ్ స్టోరీని చూపిస్తూ మీరు దానిలో పేట్రియాటిజంని ఇన్వాల్వ్ చేయాలి అంటే చాలా కష్టం. యూ డిడ్ ఇట్ టాప్ నాచ్ ఉంది స్క్రీన్ ప్లే. వీళ్ళిద్దరు లవ్ స్టోరీకి ప్రొఫెషన్ ఎలా అడ్డొస్తుంది, అలానే ప్రొఫెషన్ వల్ల వీళ్ళు ఎక్కడ వెళ్ళి మనది కాదన్న ప్లేస్లో, మనది కాదన్న కష్టంలో చిక్కుకుంటారు మనకి తెలియకుండానే. ఆ కష్టం నుంచి ఎలా బయటపడ్డారో, అక్కడ ఎన్ని చిత్రహింసలు అనుభవించారో అది చాలా బాగా చూపెట్టారు. అలానే డిఎస్పి గారు ఎస్పెషల్లీ ఆయన లవ్ స్టోరీకి కానీ, మంచి ఎమోషనల్ సీన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టడం మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఏం చెప్తారు? హైలైట్స్ అయితే నాకు జెండా సీన్ బాగుంది. అది తగలబెట్టేది అది మీరు తప్పుగా అనుకుంటే అది తప్పు, రైట్ గా అనుకుంటే రైట్. అక్కడ సిచ్యువేషన్ ఉంది కాబట్టి మనోడు తగలబెట్టాల్సి వచ్చింది జెండాని. అది బాగా అనిపించింది నాకైతే. సినిమాలో నాకు నచ్చింది ఆ జెండా సీనే నచ్చింది మనోడు. లాస్ట్ క్లైమాక్స్ అయితే ఎక్సలెంట్ అనిపించింది అన్న. కొంచెం హార్ట్ కి టచ్ అయింది. కెమిస్ట్రీ ఎక్సలెంట్ అండి. లవ్ స్టోరీ వాళ్ళకైతే ఎక్సలెంట్ నచ్చింది. ఫ్యామిలీ కొంచెం తక్కువ నచ్చకపోవచ్చు. సాంగ్స్ ఎక్సలెంట్, మ్యూజిక్ అయితే ఎక్సలెంట్ ఉంది. బుజ్జి తల్లి అన్న పాట, ఇంకోటి నమో వెంకటేష్ అన్న, ఇద్దరు కలిపి వాటర్ లో డాన్స్ చేస్తారు. అది ఎక్సలెంట్ అనిపించింది. సినిమా అయితే ఓవరాల్ గా బాగుంది. 1 టైం వాచ్.